ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రచారంతో సంబంధం ఉన్న కేసులో ఈడీ నలుగురు సినీ తారలకి నోటీసులు జారీ చేసింది. రానా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. రేపు 23న రానా దగ్గుపాటి, ఈ నెల 30న ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఆగస్టు 6న, మంచు లక్ష్మి ఆగస్టు 13న ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇక ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్కు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతుంది. మరిన్ని వివరాల కోసం ఈడీ ఈ నటులను ప్రశ్నించనుంది. ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి. తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది. పాన్ కార్డ్ సహా బ్యాంక్ లావాదేవీలు, లోన్ యాప్స్ కంపెనీలతో అగ్రిమెంట్లకు సంబంధించిన డాక్యుమెంట్లతో బషీర్బాగ్లోని ఈడీ జోనల్ ఆఫీసులో హాజరు కావాలని సూచించింది. పంజాగుట్ట, మియాపూర్, సైబరాబాద్, సూర్యాపేట, విశాఖపట్నంలో లోన్ యాప్స్పై నమోదైన వేర్వేరు ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ రిజిస్టర్ చేసింది. లోన్ యాప్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించిన నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, సినీ హీరోలు విజయ్ దేవరకొండ, రానా దగ్గుపాటి సహా మొత్తం 29 మందిని ఈసీఐఆర్లో చేర్చింది. ఈ క్రమంలోనే విచారణకు షెడ్యూల్ సిద్ధం చేసింది. ఏపీ, తెలంగాణలో జంగ్లీ రమ్మీ, A23, జిత్విన్, పరిమ్యాజ్, లోటస్ 365 సహా ఇతర ప్లాట్ఫామ్లకు 29 మంది సెలబ్రిటీలు ప్రమోట్ చేశారు. ఇక వీరందరికీ ఆయా యాప్స్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో చెల్లింపులు జరిగాయని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. సెలబ్రిటీలు చేసుకున్న అగ్రిమెంట్లు సహా యాప్స్ కంపెనీల నుంచి సెలబ్రిటీల అకౌంట్లతో డిపాజిట్ అయిన డబ్బుకు సంబంధించిన డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్న, బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ వేగవంతం చేసింది. సెలబ్రిటీలకు నోటీసులు ఇచ్చింది ఈడీ. ఇందులో నిందితులుగా ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా తెలియజేశారు. పెద్ద మొత్తంలో మనీ లాండరింగ్ జరిగిందన్న ఉద్దేశంతోనే ఈడీ అధికారులు ఈ నోటీసులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఇందులో ప్రముఖ సెలబ్రిటీస్ అందరూ ఉన్నారు. దగ్గుబాటి రానాను జూలై 23న అంటే రేపు విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసుల ద్వారా తెలియజేశారు. తర్వాత సీనియర్ నటుడు ప్రకాష్ రాజు జూలై 30న విచారణకు రావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. అలాగే మంచు లక్ష్మి ఆగస్టు 13న విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులను ఇచ్చారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఆయా కంపెనీల నుంచి వీరికి ఈ సెలబ్రిటీస్ అందరికీ పెద్ద మొత్తంలో నగదులు ట్రాన్సాక్షన్స్ అనేవి జరిగాయి. పెద్ద మొత్తంలో డబ్బులు సమర్పించుకున్నారు. వీళ్ళు యొక్క యాప్స్ ను ప్రమోట్ చేయడం కారణంగా ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేటువంటి విషయాన్ని ఇటు ఏపీ ఈడీ అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లో ఇటు హైదరాబాద్ కు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోను, సైబరాబాద్ కు సంబంధించి మియాపూర్ పోలీస్ స్టేషన్ లో దాదాపు 29 మంది సెలబ్రిటీస్ మీద కేసు నమోదవడం జరిగింది. ఈ కేసులకు సంబంధించి ఇందులో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్నటువంటి ఉద్దేశంతోనే ఆ ఎఫ్ఐఆర్ కాపీలను తెప్పించుకున్నటువంటి ఈడీ అధికారు మనీ లాండరింగ్ కు జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఈసీఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో ఈ బెట్టింగ్ యాప్స్ కు సంబంధించి ప్రమోషన్ కేసులోనే ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోగొట్టుకున్నారన్న ఉద్దేశంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలను లాంగ్ ఆర్డర్ పోలీసులు విచారణ చేస్తూనే ఉన్నారు. జరిగినటువంటి క్రైమ్ కు సంబంధించి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో పలువురు సెలబ్రిటీలను విచారించడం జరిగింది. అలాగే మియాపూర్ పోలీస్ స్టేషన్ లోను మరికొంతమందిని విచారణకు రావాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కొంతమంది సెలబ్రిటీస్ మాత్రమే ఇటు పోలీసులు పిలిచినటువంటి విచారణకు హాజరై వారి యొక్క స్టేట్మెంట్లను ఇవ్వడం జరిగింది. ఇంకా ఇప్పుడు ఏదైతే ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయో 29 మీద వీళ్ళందరికీ సంబంధించి కూడా వీళ్ళని విచారించాలని ఈడీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే నోటీసులను జారీ చేయడం జరిగింది. మరి రేపు దగ్గుబాటి రానాను విచారణకు రమ్మని తెలియజేసిన నేపథ్యంలోనే మరి ఈడీ విచారణకు వీళ్ళు హాజరవుతారా లేదా అనేది కొంచెం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ రత్న, థ్యాంక్ యూ.